పర్యావరణానికి సకల జీవరాశులకు మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ కారణంగా పర్యావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగి కొన్ని గ్రామాలు భవిష్యత్తులో నివాసయోగ్యం కాకపోవచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలతో పెరుగుతున్న తవ్వకాల వల్ల భూమి కంపించడం, ఇళ్లకు పగుళ్లు రావడం, అడవుల్లో వన్యప్రాణులు కనుమరుగవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పాత మైనింగ్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గ్రామాల సమీపంలో కొత్తగా మైనింగ్ అనుమతులు ఇవ్వడం వారి జీవనానికి ముప్పుగా మారిందని ఆరోపిస్తున్నారు. మా ఊరు పశువులు తిరగడానికి కానీ రేపు ఉదయం బ్లాస్టింగ్ చేస్తారు. బ్లాస్టింగ్ చేస్తే వాటి వల్ల వచ్చి ముందు వల్ల మా చెరువు మొత్తం కలుషితం అయిపోద్ది. పశువులు ఎక్కడ తిరగాల? రేపు ఉదయం రిగ్ బ్లాస్టింగ్ కొడితే ఇల్లు మొత్తం క్రాకులు వస్తాయి. అందుకని ఎవరు ఒప్పుకుంటారు ఊర్లో గ్రామస్తులు కూడా. అసలు మీ ప్రధాన సమస్య ఏందన్నా? అసలు మీ ప్రధాన సమస్య ఏంది? అన్ని సమస్యలే బ్రదరు. ఇల్లు క్రాక్స్ వస్తాయి, కలుషిత నీరు అయిపోద్ది, పశువులు తిరగడానికి ఉండదు. రేపు అక్కడ మాకు శ్మశానం ఉంది, ఆ శ్మశానం కూడా పెరగదు. బ్యాక్ వాటర్ ఎటు పోవాలా? అక్కడ కాలం వస్తుంది. బ్యాక్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలా? అందుకని దాన్ని ఒప్పుకోవట్లేదు. లీజ్ చేసేటప్పుడు చిల్లపల్లి గ్రామస్తులు ఒక్కరి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోజు వచ్చేసి పబ్లిక్ మీటింగ్ పెట్టేసి ఈ రోజు ఎట్లా ఒప్పుకుంటారు? రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? దీనికి ఏమీ లేదు. నిన్న సంతకాలు పెట్టడానికి పంపించారు. ఎవరు పెట్టలేదు, ఏ కాలనీ కూడా పెట్టమని మొత్తం వెనక్కి పంపించారు. నిన్న దండోరేశారు రెవెన్యూ వాళ్ళు. ఎటువంటి ఎవరు సంతకాలు పెట్టలా. ఇప్పుడు జరగనిస్తారా? జరగనిచ్చే పరిస్థితి అయితే లేదు.